ఈ ప్రకృతి ఒడిలో జన్మించిన ప్రతి ప్రాణి, ప్రతి జీవి వర్ధిల్లాలనే సర్వసృష్టికర్త సర్వేశ్వరుడు, మహేశ్వరుడు, భగవంతుడు యెహోవా కోరుకుంటున్నాడు. ఆ యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లుతాడు. ఏ విధంగా వర్ధిల్లుతాడంటే ఆర్థిక పరిస్థితుల్లో వర్ధిల్లుతాడు, శారీరకంగా దృఢత్వం కలిగి, మానసికంగా ఒక మెచ్యూరిటీ లెవెల్ కలిగి, జ్ఞానమందు ప్రవక్తన యందు చక్కటి అభివృద్ధిని కనపరుస్తూ దేవుని యొక్క మహిమార్థంగా వర్ధిల్లుతూనే కనబడతాడు. అయితే మనిషి మాత్రము పేరాశ కలిగిన వాడే ఈరోజు రకరకాలలో పతనావస్థ స్థితిలో వెళుతుంటే ఆ దేవాతి దేవుడు ఆ మనిషి పట్ల తన ప్రేమను వెల్లడిపరచడానికి ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని నెమ్మదిని కలగజేస్తానని ఆహ్వానిస్తున్న దేవుడు.